వెల్కమ్ టు G3 మీడియా. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మొత్తం 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిసె దేవా నేడు అధికారికంగా లొంగిపోయినట్లు తెలిపారు. దేవాతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమా సహా మరికొంతమంది కీలక మావోయిస్టులు పోలీసులకు లొంగిపోనున్నారని సమాచారం. ఈ లొంగుబాటులో భాగంగా 48 మౌంటెడ్ LMG ఆయుధాలు, 20 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదును బరిసే దేవా స్వయంగా తెలంగాణ SIB అధికారులకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు. కగార్ ఆపరేషన్ తర్వాత ఇదే అతిపెద్ద ఆయుధాల లొంగుబాటుగా అధికారులు పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావడానికి అని చెప్పి కొందరు తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి దానికి పుంతన లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్తోని. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇందులో అయితే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్తో సరెండర్ అయితే 2 లక్షలు, SLRతో సరెండర్ అయితే 2 లక్షలు, .30తో రైఫిల్తో సరెండర్ అయితే 1 లక్ష రూపాయలు, UBGLతో సరెండర్ అయితే 40,000 రూపాయలు, అట్లాగే 12 బోర్ సింగిల్ గన్తో సరెండర్ అయితే 30,000 రూపాయలు. ఈ విధంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB తెలంగాణకు నా అభినందనలు. ఇది చాలా పెద్ద క్షతి వాళ్ళకు. ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 24 నుంచి చూస్తే SCM ర్యాంక్ వాళ్ళు ఒకరు, డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు, ACS ర్యాంక్ వాళ్ళు ఒకరు, మొత్తం కలిసి 36 మంది సరెండర్ అయినారు. 47 మంది సరెండర్ అయినారు 36 వెపన్స్తో. 24లో 25లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 డివిజనల్ కమిటీ మెంబర్లు, 57 మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు, ప్లస్ 419 మంది పార్టీ మెంబర్లతో సహా 509 మంది సరెండర్ అయినారు. 60 వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు. అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ 3 డేస్లో 2 SCMలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, 7 ACSలు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిసి 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో 2 CCMలతో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 వెపన్స్, 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన CC కమిటీ మెంబర్లు కానీ, SC కమిటీ తెలంగాణ చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే, తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెంది యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము. కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవోలు వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడో వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో